విజయ్కు అధికారం అందినట్టే అందని ద్రాక్షలా ఊరిస్తోంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగినట్లే కనిపించినా చివర్లో మళ్లీ ట్విస్టులు కనిపిస్తున్నాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఎట్టకేలకు వీసీకే మద్దతు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకాసేపట్లో దీనిపై వీసీకే ప్రకటన విడుదల చేయనుంది. అయితే వీసీకే ప్రకటన విడుదల చేసిన తర్వాత విజయ్ మరోసారి గవర్నర్ను కలుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ను కలిసిన విజయ్ 4వ సారి కూడా లోక్ భవన్ గడప తొక్కేందుకు రెడీ అవుతున్నారు. వీసీకే మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి చేరినట్లయింది. ఇప్పటికీ 3 సార్లు మ్యాజిక్ ఫిగర్ లేదని తిరస్కరించారు గవర్నర్. ఇప్పుడు వీసీకే మద్దతు ఇస్తే సరిగ్గా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంటుంది విజయ్ పార్టీ. దీనిపై మరి కాసేపట్లోనే క్లారిటీ రానుంది. అయితే కాసేపట్లో కేరళంకు వెళ్లనున్నారు ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర అరలేకర్. ఈలోగా వీసీకే మద్దతు లభిస్తుందా? వీసీకే మద్దతు లేఖలతో విజయ్ గవర్నర్ను కలుస్తారా? ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళ సీరియల్లా అరవ పాలిటిక్స్ డ్రామా సాగుతూనే ఉంది. ఇక తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, మరి కాసేపట్లోనే వీసీకే అభిప్రాయం వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం వీసీకే టీవీకే విజయ్కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా బలంగా ప్రచారం జరుగుతోంది. అయితే అఫీషియల్గా దీనిపైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఉదయం నుంచి కూడా విజయ్ కానీ విజయ్ తరపున వ్యక్తులు కానీ పలుమార్లు వీసీకే అధినేత తిరుమావలవంతో సమావేశమయ్యారు. అనేక మార్లు చర్చించారు. వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు, వీరు ఇంకొక ప్రతిపాదన చేశారు. రకరకాల చర్చల తర్వాత చివరికి ఎట్టకేలకు విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి వీసీకే అధినేత అంగీకరించారు మనకు అందుతున్న సమాచారం. ఆ లెక్కన 2 ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి వస్తుంది. సో ఆటోమేటిక్గా ఆయన మ్యాజిక్ ఫిగర్ 118 చేరుకోబోతున్నారు. అయితే ఇంకా కూడా కాసేపట్లో ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఏదేమైనా మ్యాజిక్ ఫిగర్ వీసీకే నుంచి లెటర్ వచ్చిన వెంటనే ఆ లెటర్తో గవర్నర్ని కలుస్తారని తెలుస్తోంది. అయితే గవర్నర్ సరిగ్గా 7 గంటలకు కేరళ వెళ్ళబోతున్నారు. ఆయనకి 7 గంటలకు ఫ్లైట్ ఉంది. సో తప్పనిసరిగా ఈ లోపలే ఆయన వెళ్ళి గవర్నర్ని కలవాలా? అయితే వీసీకే లెటర్ అందిన వెంటనే విజయ్ వెళ్ళి కలుస్తారా, లేక విజయ్ తరపున ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున్ ఉన్నారు, ఆయన ఈ వీసీకే లెటర్ తీసుకెళ్లి గవర్నర్కి ఇస్తారని తెలుస్తోంది. అయితే విజయ్ వెళ్తారా, ఓన్లీ అధవ్ అర్జున్ వెళ్తారా, అంతా కలిసే వెళ్తారని కూడా ఇంకా స్పష్టత లేదు. ఏదేమైనా సరే గవర్నర్ కేరళ వెళ్లే లోపే వెళ్ళి ఆ లెటర్ చేర్చాల్సి ఉంది. మరి ఆయన ఎలాగో తప్పనిసరిగా ఆయన ప్రయాణం ఖాయం అయిపోయింది 7 గంటలకి. మరి ఒకవేళ అంతా ఓకే అనుకుంటే ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది? ఎందుకంటే ఆయన కేరళలో అక్కడ కూడా గవర్నర్గా ఉన్నారు, అక్కడ కూడా ప్రభుత్వ ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ గవర్నర్ ఎప్పుడు చెన్నైకి వస్తారో తెలియాల్సి ఉంది. అయితే వచ్చిన తర్వాతే ఉంటారా, లేక కేరళ ఈ లెటర్ వస్తే మళ్ళీ కేరళ పర్యటన ఏమైనా వాయిదా వేసుకుంటారా అనేది కూడా తేలాల్సింది. ఏదేమైనా సరే ఇది లాస్ట్ మినిట్ టెన్షన్ అనమాట. ఇది తప్పనిసరిగా వీసీకే లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే వీసీకే చాలా కండిషన్స్ పెట్టింది. విజయ్ అన్నింటినీ ఒప్పుకున్నారు అని ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతోంది. వీసీకే అంటే డిప్యూటీ సీఎం పోస్ట్ అడిగారు ఏకంగా వారు. మరి ఆ డిప్యూటీ సీఎం అంగీకరించారని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ మరి కాసేపట్లో దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా వీసీకే డిమాండ్స్ అంతా కూడా ఒప్పుకున్న నేపథ్యంలోనే వారు కాసేపట్లో లెటర్ ఇవ్వబోతున్నారు అని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. మరి అంటే వీసీకే పార్టీ ప్రెస్ మీట్ పెట్టబోతోంది, మీడియా ముందుకు రాబోతోంది. మీడియా ముందుకు వచ్చి ఎస్ఆర్ నో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నిజంగా ఏ టైంలో వారు ప్రెస్ మీట్కి వచ్చే అవకాశం ఉంటుంది? వన్స్ ఇదంతా కూడా సక్సెస్ఫుల్ గా జరిగిన తర్వాత ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది? రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పండితులు కావచ్చు ఏం చెప్తూ ఉన్నారు ఈ పరిణామాలు? గవర్నర్ చుట్టూ విజయ్ తిరగడం కావచ్చు, ఒకసారి అవునంటున్నారు, మరోసారి కాదంటున్నారు. ఇప్పుడు 4వ సారి కలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఈసారి మళ్ళీ పక్కాగా ఉంటుందా, లేదా మరోసారి ఇంకేమైనా ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయా? సరిగ్గా 4 గంటలకే తమ నిర్ణయాన్ని మీడియా ముందు వెల్లడిస్తామని వీసీకే ఎదురు చెప్పడం జరిగింది. ఇప్పుడు 4 సమయం దాటిపోయింది కూడా. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అంటే ఏ క్షణమైనా సరే వీసీకే అధినేత తిరుమావలవన్ తన 2 ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని మీడియా ముందుకు వస్తారని ప్రధానంగా మనకున్న సమాచారం. వచ్చి ఆల్మోస్ట్ ఆయన విజయ్ పార్టీకి మద్దతు ఇస్తారు అనే చెప్పబోతున్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఏదేమైనా వారు వచ్చి చెప్పిన తర్వాతే తెలుస్తుంది. అయితే ఇదే సందర్భంలో విత్ లెటరే వాళ్ళు వస్తారని ఒక సమాచారం ఉంది. కాబట్టి విత్ లెటర్ కానీ మీడియా ముందుకు వస్తే ఆ లెటర్ అక్కడే అందిపుచ్చుకొని
తప్పించుకొని నేరుగా గవర్నర్ అపాయింట్మెంట్ కోసం మళ్ళీ లోక్ భవన్కు వెళ్ళడం మినహా విజయ్ పార్టీ ముందు మరేం ఆప్షన్స్ లేవు. పైగా అఫీషియల్గా అపాయింట్మెంట్ కూడా అడగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీసీకే లెటర్ రెడీ అవుతున్నట్టుగా సమాచారం ఉంది. ఆ లెటర్ చేతికి వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా గవర్నర్ను కలవబోతున్నారు. గవర్నర్ సరిగ్గా 7:05 గవర్నర్కు చెన్నై టు త్రివేంద్రం ఫ్లైట్ ఉంది. ఆయన కేరళ వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ లోపలే తప్పనిసరిగా ఆయనకు ఆ లెటర్ చేర్చాలి. వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన నుంచి ఆహ్వానం వచ్చేలా అన్ని ప్రయత్నాలు చేయాలి. అది మరి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం కలిస్తే మరి రేపు ఉంటుందా? మరి రేపు గవర్నర్ కేరళ వెళ్ళిపోతే ఉండే అవకాశం లేదు. మరి అది చూడాల్సి ఉంది గవర్నర్ నుంచి ఎట్లా ప్రకటన వస్తుందనేది. అంటే అంతా పాజిటివ్ గా జరిగితే ఓకే. ఒకవేళ మళ్ళీ ఏమైనా ట్విస్ట్ చోటు చేసుకుంటే గవర్నర్ పరిధిలో ఉన్న అంశాలేంటి, ఆయన ఎటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది? తప్పనిసరిగా ఆయన అనుకున్న 118 మ్యాజిక్ ఫిగర్ ఆయన కళ్ళ ముందు చూపించకపోతే గవర్నర్ అంగీకరించేందుకు ఏమాత్రం ససేమిరా అంటారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. మనం చూసాం ఏకంగా 3 సార్లు వెళ్ళారు. 3 సార్లు కూడా నెంబర్లు సరైన 118 నెంబర్ లేకుండానే విజయ్ నేరుగా గవర్నర్ని కలిశారు. ఆయన 3 సార్లు కూడా చాలా సింపుల్గా రిజెక్ట్ చేశారు. అయితే ఈవేళ కలిస్తే 4వసారి అవుతుంది. మరి గవర్నరు ఆయన తెస్తే తప్పనిసరిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతారు. తేకపోతే ఆయన తక్షణం కేరళకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాల్సింది. అయితే ఒక లెటర్ సాధించలేని పక్షంలో టీవీకే మాత్రం నేరుగా ఇంకా తనకున్న ఆప్షన్ ఒక్కటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం. సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని ప్రభుత్వాన్ని గవర్నర్ను ఆదేశాలు ఇవ్వమని కోర్టును అభ్యర్థించడం మినహా పెద్దగా మార్గాలు విజయ్ ముందర లేదు. కాకపోతే మరి ఇంకేదన్నా 1-2 ఆప్షన్స్ ఇంకా కూడా, ఎందుకంటే కేవలం 2 సీట్ల దూరంలోనే ఉన్నారు. టీవీకే, వామపక్షాలు, కాంగ్రెస్ ఈ 3 కలిస్తే ఆయన దాదాపు 116 నెంబర్లో ఉన్నారు. ఆయనకు కావాల్సింది 118. కాబట్టి కేవలం 2 సీట్ల దూరంలో ఉన్న నేపథ్యంలో అట్లాగే ఐయుఎంఎల్ కూడా ఉంది. ఐయుఎంఎల్ ముస్లిం లీగ్. ఆ ముస్లిం లీగ్ పార్టీ ఇప్పటివరకు తన డెసిషన్ చెప్పలేదు. వారి వద్ద 2 స్థానాలు ఉన్నాయి. కాబట్టి వీసీకే తేడా కొట్టినా తప్పనిసరిగా మళ్ళీ ఐయుఎంఎల్తో చర్చలు జరపాల్సి ఉంటుంది. వారి నుంచి లెటర్ తీసుకొని మళ్ళీ గవర్నర్ కలవాల్సి ఉంటుంది. కాబట్టి 2 ఆప్షన్స్ కనిపిస్తుంది. ఆయన కళ్ళ ముందు 2 పార్టీలు ఉన్నాయి. విజయ్ కళ్ళ ముందు 1 వీసీకే, 2 ఐయుఎంఎల్. వీరిలో ఎవరు ఒక్కరు లెటర్ ఇచ్చినా కూడా ఆయనకు సరిపోతుంది. కాబట్టి అన్ని ఆప్షన్స్ను వీళ్ళైతే 2 లెటర్స్ కూడా తీసుకోవాలనే ప్రయత్నంలో విజయ్ పార్టీ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఏదేమైనా సాయంత్రం 6 లోపలే విజయ్ కానీ విజయ్ పార్టీ తరపున వ్యక్తులు కానీ గవర్నర్ని కలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి.